ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఈ ఉదయకాలపు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13, 14 వచనములు. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చదివిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో సెలవిస్తున్నది, పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అవును, దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యములో చూసినట్లయితే భయభక్తులు గలవారిని అనగా భయము కలిగి భక్తితో జీవించుమని దేవుడు సెలవిస్తున్నాడు. కావున భయము కలిగి భక్తితో మనమందరము కూడా దేవుని వాక్యములో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనమందరము దేవుడు ఆశీర్వాదాలకు పాత్రులు కావాలంటే దేవుని యందు భయముతో భక్తితో జీవించాలి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అవును, చదువుతున్న ఈ వాక్యాన్ని బట్టి మనము చూసినట్లయితే అందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో పాటు నీ పిల్లల్ని కూడా వృద్ధి చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కావున భయపడకుము, దిగులు పడకుము. నీ పిల్లలు నీతో కూడా వృద్ధి పొందుదురు, నీతో కూడా ఆశీర్వదించుదురు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీతో పాటు నీ పిల్లల్ని కూడా మరి భయంతో భక్తితో జీవించులాగున మనమందరం కూడా ప్రార్థించి ముందుకు వెళ్దాం. దేవుడిట్టి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.